హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మంజేరు శివాలయంలో 9 పున్నాలు అభిషేకం చేయించుకుంటానని అయితే మొక్కుకున్నాను. నేను మొక్కుకొని 3 పున్నాలు చేసేసరికి నేను అనుకున్నది జరిగింది. అందుకు ఎంతో నమ్మకంగా భక్తితో 9 పున్నాలు అయితే పూర్తి చేస్తున్నాను. ఇది ఆఖరి పున్నము. అందుకు అభిషేకానికి కావలసిన ఆవు పాలు, మారేడు దళాలు, పసుపు, కుంకుమ, చెరుకు రసం, స్వయం పాకం, పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా మర్చిపోకుండా ఒక బ్యాగ్లో సర్దుకొని నేను, మా వారు, అలానే మా అన్నయ్య కలిసి గుడికైతే వెళ్తున్నాము. మంజేరు శివాలయం అంటే ఇదే రోడ్డుకి చివరే ఉంటుంది. చాలా మహిమ గల గుడి ఇదైతే. చాలా దూరాల నుంచి అభిషేకం చేసుకోవడానికి అయితే వస్తారు. ఫస్ట్ గుడి పక్కన కాలువ ఉంటుంది. అక్కడ కాళ్ళు చేతులు అవి కడుక్కొని శివలింగానికి ఒక బకెట్తో కానీ చెంబుతో కానీ నీళ్లు వేసి దండం పెట్టుకొని లోపలికి వచ్చి మనమే స్వయంగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవారికి వివాహం కాని వాళ్ళైతే 108 పసుపు కొమ్ములు మాల కట్టి వేస్తారు. సంతానం కోసము, వివాహం కోసం, ఆరోగ్య సమస్యలు, వ్యాపారం ఏ సమస్యలైనా కూడా ఇక్కడ అభిషేకం అది చేయించుకుంటే అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. అందుకు చాలా దూరాల నుంచి వచ్చి నమ్మకంగా అభిషేకం చేసుకుంటారు. చాలా ప్రశాంతంగా భక్తితో అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఎవరు హడావిడి అది కూడా పెట్టరు. డబ్బులు డిమాండ్ కూడా ఉండదు. ఆ తర్వాత అక్కడ అభిషేకం పూర్తయిన తర్వాత పైన ఇక్కడ 9 అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. అక్కడ 9 పున్నాలకి ఒక నవధాన్యం చొప్పున తెచ్చుకొని నువ్వుల నూనె వేసుకొని దీపం వెలిగించుకోవాలి. ఇది నాది ఆఖరి పున్నం కాబట్టి కేజీంపావు నువ్వులు తెచ్చుకొని నువ్వుల నూనె వేసి దీపం అయితే వెలిగించుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈరోజు పూజ అది కూడా చాలా బాగా జరిగింది. అశ్నపాద బాబా గారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. అలా మనం బండి మీద వెళ్తుంటే చుట్టూ పచ్చని చేలలో ఆ విగ్రహం ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా. మనకు బాబాగారే నుంచొని అలా ఆశీర్వాదం ఇస్తున్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే. అమ్మ మేము ఇంటికి వచ్చేసరికి పెసరట్టు అయితే వేస్తుంది. నేనైతే ఈరోజు ఉపవాసం ఉంటాను, ఏమీ తినను. అందుకు ఫస్ట్ మా వారికి టిఫిన్ అయితే పెట్టేశాను. చాలా లేట్ అయిపోయింది పాపం. 11:30 అయిపోయింది. 12:30 అలాగా కుందూరులో మా పెద్దమ్మ గారు అక్క ఉంటే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. పెళ్ళైనప్పటి నుంచి నన్ను మా వారిని రమ్మని పిలుస్తుంది. ఏదో ఒక పని వల్ల నాకు వెళ్ళడం కుదరలేదు. అందుకని చెప్పేసి ఈరోజు మా ఇంటికి వచ్చానని తెలిసి మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నది. ఇంకందుకని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వెళ్ళాము. వాళ్ళ ఇల్లు చాలా సింపుల్గా చాలా బాగుంది. అన్ని వర్క్స్ అయిపోయాయి. ఓపెన్ కిచెను, అన్ని కబోర్డ్స్, సామాన్లు అవి ఎక్కడ కనిపించకుండా అన్నీ చాలా నీట్గా సర్దుకుంది అక్క అయితే. పైన ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టారు. ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ అది అయినా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఆ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెట్టారు. బయట అంతా కూడా ఖాళీ ప్లేస్ వదిలేశారు. చుట్టూ పొలాలు ఉన్నాయి. మంచి గాలి అయితే వేస్తుంది. ఏసీ కూడా అవసరం లేదు. చాలా బాగుంది. ఇలా పైనుంచి అలా వ్యూ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపించేసింది. మా వారి కోసం ఈరోజు అక్క సింపుల్ స్పెషల్సే చేసింది. పప్పు, టమాటా, ఆలు కుర్మా, రైస్, గారెలు అయితే వేసింది. మేము గుడికి వెళ్ళాం కదా, ఇంకా నాన్ వెజ్ అది ఏమీ తినము, ఎక్కువగా ఏమీ కుక్ చేయొద్దని చెప్పేసాము. అందుకే సింపుల్గా కుక్ చేసింది. మా వారైతే ఇంకా లంచ్ చేసేస్తున్నారు. పప్పులోకి అప్పడాలు కూడా ఫ్రై చేసింది. నేనేమీ తినట్లేదు, ఏదైనా ఫ్రూట్ అయినా తిని అని చెప్పేసి మామిడి పండు అయితే కోసిస్తుంది. తొందరగా తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాగులు అవి తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. రాత్రి గాలి వానకి మామిడాకులు, వేపాకులు అయితే యథావిధిగా రాలిపోయాయి. అవన్నీ తుడుచుకొని రావాలి. ఫస్ట్ బ్యాగుల్లోంచి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా మంచం మీద పెట్టేసి ఎక్కడెక్కడ అయితే సర్దేసుకుంటున్నాను. ఇలా చిందరవందరగా ఉంటే నాకు అస్సలు ఇంకో పని చేయబుద్ధి కాదు. అందుకని చెప్పేసి అమ్మ ఇచ్చినవి అన్నీ కూరగాయలు అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అన్నీ సర్దేసుకుంటున్నాను. అన్నయ్య తిరుపతి నుంచి నాకు బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాడు. డిజైన్ బాగున్నాయి కదా, నీట్గా గోల్డ్ బ్యాంగిల్స్ లాగా అనిపిస్తున్నాయి. దారిలో వంగ మొక్కలు అమ్ముతుంటే ఒక కట్ట వంగ మొక్కలు అయితే తీసుకున్నాను. అవి ఇలా కుండీల్లో అయితే పాతాను. కుండీల్లో వంకాయలు కాస్తాయా లేదా అన్నది నాకు డౌటు. ఎప్పుడు మా నాన్న అయితే కిందే వేస్తారు. కుండీల్లో బలం సరిపోతుందో లేదో తెలియదు. పాతేశాను. అవి బతికి కాయలు కాస్తే కాసినట్టు, లేకపోతే లేనట్టు.
ఇంక నా పనైతే స్టార్ట్ చేశాను. డాబా అంతా కూడా నీట్‌గా తుడిచేసుకొని, వాటర్ చింపుకొని ముగ్గైతే వేశాను. ఈ వర్షాకాలంలో నేను ముగ్గు వేయడం, మళ్ళీ వర్షం రావడం అదే కామన్ అయిపోయింది. ఇంక పని అయిపోయింది, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి బట్టలు కూడా నానబెట్టేసి, ఉతికేసి కంఫర్ట్ పెట్టి ఆరేసేసాను. నైట్ ఇంక నేనైతే ఏమీ తినను కాబట్టి, మా వారి కోసం రైస్ కుక్ చేసేసి, పాలు కూడా కాచేసాను. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.